భారత్ క్రీడా సత్తాను ప్రపంచ క్రీడా రంగంలో చాటి చెప్పాలి. డీసీపీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. భారత్ క్రీడాకారులు క్రీడా సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో జాతీయ స్థాయి క్లస్టర్ 7 బాస్కెట్బాల్ పోటీల ముగింపు వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. క్లస్టర్ 7 బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ జె చక్రవర్తి, శ్రీప్రకాష్ పాఠశాలల డైరెక్టర్ విజయప్రకాష్ అధ్యక్షతన కోలాహలంగా జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు జరిగాయి. శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆహుతులను, క్రీడాకారులను, క్రీడా కోచ్లను విశేషంగా ఆకర్షించింది. క్రీడా కార్యక్రమాలకు, క్రీడా పోటీలకు శ్రీప్రకాష్ వేదిక కావటం రాష్ట్రానికే ఆదర్శమని డీసీబీ చైర్మన్ రామస్వామి బాబు అభివర్ణించారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయప్రకాష్, కోచ్ చక్రవర్తి, చైర్మన్ తుమ్మల బాబు బాస్కెట్బాల్ విజేతలకు బహుమతులను అందించారు. కోలాహలంగా హట్టహాసంగా బాస్కెట్బాల్ క్లస్టర్ 7 జాతీయ స్థాయి పోటీలు పెద్దాపురంలో జరగడంతో వివిధ ప్రాంతాల క్రీడాకారులు, క్రీడాభిమానులు పోటీలకు భారీగా పోటెత్తారు. మన కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఉన్నటువంటి శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ నిర్వహించినటువంటి స్కూల్ యాజమాన్యానికి మొట్టమొదటిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇందులో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఎవరైతే బాస్కెట్బాల్స్ టీమ్స్లో ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఎవరైతే విజయాలు ఉన్నారో వారికి ప్రత్యేక అభినందనలు. స్పోర్ట్స్ అనేటువంటి అందరూ స్పోర్టివ్గా తీసుకుని ఇప్పుడు ఏమైనా డిఫీట్ అవుతే రాబోయే రోజుల్లో ఎందుకు మనం నెగ్గలేకపోయిన స్పోర్టివ్గా తీసుకుని నెక్స్ట్ టోర్నమెంట్స్లో మనం విజయానికి ఎలా చేయగలవాలో అందరూ చేసిన తప్పులు తెలుసుకుని మేమందరం కూడా మళ్ళీ వచ్చేటువంటి టోర్నమెంట్స్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలు కనబడుతున్నటువంటి తరుణంలో మన పెద్దాపురం నియోజకవర్గంలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ ఉండడం పెద్దాపురం వాసులుగా మా అందరికీ చాలా గర్వకారణం. మరి మన పెద్దాపురం పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మన కాకినాడ జిల్లాతో పాటు పెద్దాపురం పేరు పలుమార్లు ఈ క్రీడా ప్రపంచంలో వినపడడానికి దోహదపడుతున్నటువంటి విజయప్రకాష్ గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే కేవలం చదువులతోనే జీవితంలో ముందుకు పోతా ఉన్నటువంటి ఏకైక లక్ష్యంతో మరి విద్యార్థులు కానీ, విద్యార్థుల యొక్క పేరెంట్స్ కానీ ఆలోచిస్తున్నటువంటి సమయంలో క్రీడలను కూడా పెద్దపేట వేసి తద్వారా క్రీడలు ఒకవైపు, చదువు ఒకవైపు అని చెప్పి ఈ స్కూల్ని అన్ని స్కూల్ కన్నా కూడా మెరుగైన దిశగా నడిపించినందుకు
యాజమాన్యానికి మరొకసారి నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇందాక మరి భరతనాట్యం డ్యాన్స్ ఏ పేరెంట్స్ అయినా సరే, పేరెంట్సే కాదు, టీచర్సే కాదు, స్కూల్ కరస్పాండెన్స్ యాజమాన్యం ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు అది పాట రూపాలు అవ్వచ్చు, నృత్య రూపాలు అవ్వచ్చు, గేమ్ రూపాలు అవ్వచ్చు, ఏ విధంగా అయినా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తే పిల్లల తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. దానికోసం పిల్లలందరూ కూడా ఏదో చదువుతో పాటు ఏదో రంగంలోకి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరెంట్స్ కూడా ఆ వైపు పిల్లలను ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీప్రకాష్ గారికి, కరస్పాండెంట్ ఎంపీ గారు అయినటువంటి విజయప్రకాష్ గారికి ప్రత్యేక నమస్కారాలు. అలాగే బాస్కెట్బాల్ మరి సెక్రటరీ ఉన్నటువంటి చక్రవర్తి గారు, స్టేట్ సెక్రటరీ గారు ఉన్నటువంటి చక్రవర్తి గారు కూడా మన యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.